బైబిల్ గ్రంథం నుండి లూకాసు సువార్త 24వ అధ్యాయము 46వ వచనమండి. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిసెను. నామానికి మహిమ కలుగాక. ప్రపంచ చరిత్రలో సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరేనండి. ఎందుకు ప్రాణం పెట్టాల్సిన అవసరం ఎందుకు ఆయన ప్రాణం పెట్టేంతగా ఆయన దిగొచ్చాడు? ఎందుకు ప్రక చరిత్ర అంటే సమస్త మానవాళ్ళు పాపం చేత బంధించబడి, పాపం చేత కట్టబడి, చుట్టబడి నరకానికి పోతున్న ప్రజలను రక్షించటానికి ఆయన ప్రాణం పెట్టాడండి. పాపం వల్ల వచ్చిన జీతము మరణం అండి. మరణాన్ని మళ్ళీ మరణంతోనే జయించాలంటే ప్రాణం పెట్టాల్సిందే. మరణము జయించాలంటే మానవాళి కోసం ప్రాణం పెట్టాల్సిందేనండి. ఈ భూమి మీద ఎవరైనా పాపాన్ని తీసేసే నాథుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారే. ఆ అధికారం ఆయన పొందుకున్నాడండి. సమస్త మానవాళి కోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి